హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో విశాఖపట్నంలో ఉన్న తోట్లకొండ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి ఎగ్జాక్ట్‌గా వైజాగ్‌లో కాదు గానీ ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. భీమునిపట్నం దగ్గరలో ఒక కొండ పైనైతే ఉంటదనమాట. సముద్ర తీరానికి దగ్గరలో. సుమారుగా 2300 ఏళ్ల క్రితం ఇది బుద్ధిజంకి సంబంధించిన ఒక విద్యాక్షేత్రంగా అయితే చెప్తూ ఉంటారు. చోళులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు పాలించిన టైంలో బుద్ధిజంని బాగా అభివృద్ధి అయితే చేశారనమాట ఆ టైంలో. సో, ఆ టైంలోనే బాగా అభివృద్ధి అయితే చెందింది బుద్ధిజం. ఆ టైంలో అయితే దీన్ని నిర్మించారట. దానికి తగినట్టు ఇక్కడ మొత్తం బోర్డ్స్‌తో సహా మొత్తం ఉంటాయి. వెళ్ళే దారంతా కూడా ఆ రాళ్లతోనే అయితే ఉంటుంది. ఎత్తు మీద ఉండడం వల్ల మంచి పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అయితే ఉంటుందిక్కడ. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మనకి బోర్డ్స్‌లో అయితే మెన్షన్ చేశారు. అండ్ దీని గురించి కూడా. అలాగే దీనికి తోట్లకొండ అనే పేరు రావడానికి రీజన్ ఏంటి అంటే, తోట్ల అంటే సొరంగాలు లేదా జలాశయాలు అని అర్థమట. ఇక్కడ చాలా చోట్ల చెరువుల్లాంటివి నీళ్లు నిల్వ ఉండేలాగా చిన్న తొట్టుల్లాగా అయితే తవ్వారనమాట చాలా వరకు. అప్పట్లో విద్యార్థులు ఉపయోగించటానికి. అందుకు తోట్లకొండ అని అయితే పేరొచ్చింది దీనికి. ఇదొచ్చేసి 450 ఫీట్ హైట్‌లో అయితే ఉంటుంది సీ లెవెల్‌కి. అప్పట్లో ఇది బుద్ధిజంకి సంబంధించిన టూరిస్ట్స్‌కి శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ నుంచి వచ్చేవారికి ఇదొక స్పిరిచ్యువల్ సెంటర్‌గా అయితే ఉండేదట. ఇవన్నీ కూడా జస్ట్ ఊహలనమాట. ఇదొచ్చేసి బయటపడింది 1976లో. నేవీకి సంబంధించిన వాళ్ళు ఏరియల్ సర్వే చేస్తుంటే ఈ తోట్లకొండ అయితే బయటపడితే అప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు 1988లో అక్కడ చేసిన తవ్వకాల్లో ఇవన్నీ కూడా అయితే బయటపడ్డాయి. అనేక శిల్పాలు, బుద్ధ విగ్రహాలు, స్తూపాలు, నాణాలు, మట్టి పాత్రలు, హస్తపత్రులు కనిపించాయట. అలాగే 2019లో వచ్చిన తుఫాన్‌లో ఈ స్తూపాలు కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల 42 లక్షలు పెట్టి మళ్ళీ 2021లో అయితే మళ్ళీ వాటిని సరిచేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నవి వచ్చేసి ఒక పెద్ద మహాస్తూపం అయితే ఉంటుంది. అలాగే ఇంకా చిన్న చిన్న స్తూపాలు కూడా చాలా ఉంటాయి. ఇంకా విహారాలు లాంటివి. అంటే విహారాలంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఉండడానికి రూమ్స్ అన్నమాట. సో, ఇవన్నీ కూడా పేర్లతో సహా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఈ విహారాలు ఏవైతే ఉంటాయో విహారాలు మొత్తం చుట్టూ ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ స్తూపాలకి చుట్టూ కూడా ఈ విహారాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మధ్యలో ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. ఒక ప్రేయర్ హాల్. అలాగే ఇంకా ఇక్కడ ఉన్నవొచ్చేసి నీళ్ల నిల్వ కోసం తవ్విన తొట్టెలు, చైతన్య గృహాలు, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ కీపర్స్ రూమ్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టుంటాయన్నమాట. ఇదొచ్చేసి మహాస్తూపం అన్నమాట. ఇదే మెయిన్ అన్నమాట ఇక్కడ. ఈ మహాస్తూపంతో పాటు ఇంకా చిన్న చిన్న స్తూపాలు కూడా ఉంటాయి. అలాగే ఇవొచ్చేసి తొట్టెలు వాటర్ నిల్వ చేసుకోవడానికి అన్నమాట ఇవన్నీ కూడా. ఇవి చాలా ఉంటాయి ఇక్కడ చుట్టూతా కూడా. అప్పట్లో నీళ్లు దీంట్లోనే యూజ్ చేసేవాళ్ళన్నమాట. సో, ఇలా వర్షం పడితే గనక ఇక్కడ నీటి నిల్వ అయితే ఉంటుంది. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి దగ్గరలోనే ఇంకొంచెం ముందుకు వెళ్తే గనక బీచ్ వ్యూ పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది.
సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ ఏదో ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మంచి కలర్ఫుల్ టెంపుల్ అది. అండ్ మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళారా వైజాగ్లో ఉండేవాళ్ళు అనేది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.